Hello guys, today మన టాపిక్ వచ్చేసేసి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై సిఎన్. సో బిఫోర్ వీడియోలో మనకి సిమెట్రీ ఎలిమెంట్స్, సిమెట్రీ ఆపరేషన్స్లో ఇన్వర్షన్ ఆఫ్ సిమెట్రీ చెప్పాను. అంటే దట్ మీన్స్ టైప్స్ ఆఫ్ సిమెట్రీలో సో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ is the one of the point, and this is the most important topic for BSc students and MSc students. సో టోటల్ నోట్స్ కూడా మన ఛానల్లో ఉంది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన దగ్గర ఫుల్ వీడియో అండ్ నోట్ బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ? So axis of symmetry Cn, it is denoted by Cn. So what is the definition? It is an imaginary axis of the center of a molecule around which if the molecule is rotated by an angle of molecule is rotated by an angle of 360 by n form an indistinguishable orientation. So it is an imaginary axis, that means ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇట్ ఈజ్ ఇన్ ఇమాజినరీ యాక్సెస్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు టేక్ H2O. సేమ్ H2O మాలిక్యూల్ మనకి లాస్ట్కి వస్తుంది, రొటేటెడ్ బై అన్ యాంగిల్ ఆఫ్ 360 by n. సో ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలో Cn ఎలా ప్రజెంట్ చేస్తామని చూస్తున్నట్లయితే, వేర్ n ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ యాక్సిస్, దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ కార్నర్స్. వాట్ ఈజ్ నెంబర్ ఆఫ్ కార్నర్స్? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టుఓలో ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫామ్లో తీసుకోవాలి మనం? 360 by n. సో 360 by n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ యాక్సిస్. దట్ మీన్స్ దిస్ ఈస్ ద మాలిక్యూల్ ఆఫ్ హెచ్2ఓ. హౌ మెనీ బాండ్స్ ఈస్ దేర్? 1 H1 H2. అంటే ఎన్ని ఉన్నాయి? 2. సో n ఈజ్ ఈక్వల్ టు 360 by 2, దట్ మీన్స్ 180 degrees. సో ఇప్పుడు ఈ మాలిక్యూల్ అనేది మనం 2 times చేయాలి రొటేట్ అనేది, అండ్ ఎన్ని డిగ్రీస్లో చేయాలంటే 180 degreesలో చేయాలి. సో దిస్ ఈజ్ ద H2O మాలిక్యూల్ అండ్ ఇట్ ఈస్ రొటేటెడ్ బై 180 degrees. దిస్ ఇస్ ద H1 అండ్ H2, 180 degrees. C2 square, దట్ మీన్స్ C2 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్నర్స్. n అంటే ఏంటి? మనం ఇక్కడ n ఫైండ్ అవుట్ చేసాం 2 అని. సో C2 ఎన్ని టైమ్స్ చేయాలంటే 2 times, కాబట్టి C2 square, దట్ ఈజ్ 180 degrees. సో ఎప్పుడైతే నువ్వు 180 degrees రొటేట్ చేస్తావు ఏమవుతుంది? H2 ఇటు వెళ్తుంది, H1 ఇటు వస్తుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ H2 అండ్ H1. అగైన్ మనం రొటేట్ చేయాలి. ఎన్నిసార్లు రొటేట్ చేయాలంటే 2 times రొటేట్ చేయాలి, 3 times రొటేట్ చేయకూడదు, ఎందుకంటే మనకు వచ్చింది 2నే కాబట్టి. 2 బాండ్సే ఉన్నాయి కాబట్టి 180తో. సో అగైన్ 180 degrees C2 square, ఇట్ కెన్ ఫామ్. మళ్ళీ ఏమొస్తుంది? సేమ్ ఇమాజినరీ పాయింట్ వస్తుంది, H1 అండ్ H2. దట్ మీన్స్ స్టార్టింగ్ పాయింట్ H1 H2 ఎలా వచ్చిందో ఎండింగ్ పాయింట్ కూడా H1 H2 అలానే వస్తుంది. దిస్ ఈజ్ ద ఇమాజినరీ పాయింట్. సో హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ టు రొటేట్? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ n వాల్యూ. సో దట్ దిస్ ఈజ్ ద explanation. And in H2O molecule C2, axis of symmetry present. in H2O molecule C2, ఎన్ని అంటే C2, ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి C2, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ప్రజెంట్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ NH3 అమ్మోనియా. సో NH3, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ NH3 అండ్ వన్ ఆఫ్ ది lone pair electrons. This is how to take how many you have to find out how many n electrons. So n is equal to 360 by how many bonds is there? n అంటే 3 by 3, that means 120 degrees. సో 3 times మనం రొటేట్ చేయాలి. ఎంత డిగ్రీస్తో అంటే 120 degreesతో. సో NH3 ఇట్ కెన్ బి rotated 120 degrees and C3 square. సో అగైన్ ఇట్ కెన్ ఫామ్ లైక్ దిస్, అండ్ మళ్ళీ రొటేట్ చేస్తాం, ఇదే వస్తుంది. అండ్ అగైన్ మనం ఎన్నిసార్లు అంటే 3 times, బికాజ్ హియర్ n వాల్యూ 3 ఉంది కాబట్టి. సో హ్యావ్ టు రొటేట్ 3 times like this. So n is equal to 360 by 3, that is 120. C3, axis of symmetry. So in NH3 molecule C3 axis of symmetry present. So n వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ ఇదన్నమాట. దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఎక్స్ప్లెనేషన్. సో దీనికి సంబంధించిన టోటల్ నోట్బుక్స్ కూడా మన ఛానల్లో ఉంది. మెయిన్గా మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.